జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన రాజకీయ దుమారం రేపుతుంది. విపక్షాలు వార్డుల విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఈరోజు కౌన్సిల్లో విభజన అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకోసం సిద్ధం కావడం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా వార్డుల విస్తరణ జరిగింది. దాదాపు 300 వరకు వార్డులు విస్తరించారు. 150 నుంచి 300 వరకు విస్తరించడం జరిగింది. అయితే ఏవైతే జీహెచ్ఎంసీ పరిధిలో విలీనమైనటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ మాత్రం కేవలం 53 వార్డులే వచ్చాయి. ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడం, ప్రధానంగా మీరు ఈ వార్డుల విభజన విషయంలో మీరు మీ సూచనలు కానీ సలహాలు కానీ లేదంటే ఫిర్యాదులు కానీ ఏమున్నాయి? ఒకటి, మన బీకే ఎస్ఆర్ నగర్ అని పెట్టడం జరిగింది. దాన్ని బల్కంపేట అని పెట్టమన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎందుకంటే అది అమ్మవారి గుడి. బల్కంపేట అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఫేమస్ కాబట్టి ఒకటి. రెండోది, ఒక ఓన్లీ డివిజన్గా నేను మాట్లాడాలనుకోవట్లేదు. భాగ్యనగరంలో ఏదైతే 27 పంచాయతీలు, మండలాలు, అలాగే మున్సిపాలిటీలు కలిపారో అవి ఖచ్చితంగా దాన్ని జనాభా ప్రాతిపదిక 2019 యాక్ట్ ప్రకారం వీళ్ళు చేయలేదు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ముందు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, దాన్ని పొడిగించి టైం పొడిగించి మ్యాప్ ప్రజలు ప్రాతిపదికత చేసి దాన్ని విభజించాలి. అప్పుడే ఇది కన్ఫర్మ్ చేయాలి. అలాగే కాలనీస్ వాళ్ళందరూ కూడా వేల అప్లికేషన్స్ ఇచ్చారు. దానికి సమాధానం ఇవ్వకుండా ఈ డిలిమిటేషన్ చేయడం అన్నది పొరపాటు. దాన్ని ఆపాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అంటే తమ తమ డివిజన్ల పరిధిలో ఉండేటువంటి సమస్యతో పాటు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి సమస్యల అంశాలను కూడా పార్టీల వారీగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ డిలిమిటేషన్కు సంబంధించి ప్రధానంగా పార్టీల అంశానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీతో పాటు ఎంఐఎం కూడా తమ అభ్యంతరాలను చెప్పింది. వాళ్ళే కాకుండా కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇదే విధమైనటువంటి అభ్యంతరాలను చెప్పడం జరిగింది. అనేక ప్రాంతాల్లో వార్డుల డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదు. కేవలం ఒక ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ల్యాప్టాప్ ముందర పెట్టుకొని దాన్ని డివిజన్ను విభజన చేశారు. దాని ద్వారా ఆ భౌగోళికంగా ఉండేటువంటి హద్దులు ఏవైతే ఉంటాయో వాటిని సరైన పద్ధతిలో డీలిమిటేట్ చేయలేదు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం చూస్తే పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా లోపల ఎలాంటి ఆందోళన కానీ మిగతా అంశాలు కానీ జరగకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటున్నారు. ఇటు కార్పొరేటర్లతో పాటు ఎక్సఫిషియో సభ్యులు కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్సఫిషియో సభ్యులు కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎక్సఫిషియో సభ్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇందులో హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశంలో కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. మీరు ప్రధానంగా ఏ అంశాలపైన బీజేపీ ఒక ప్రత్యేకంగా కమిటీ కూడా వేసింది అని అంటున్నారు. ఈ అంశాలను కోర్టు కానీ అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం ఏ అంశాలు మీ దృష్టిలో ఉన్నాయి? ఇప్పుడు నగరాన్ని ఏ విధంగానైతే ఇప్పుడు విభజించారో ఇది సహేతుకంగా లేదు, శాస్త్రీయంగా లేదు, అన్సైంటిఫిక్గా ఉంది. మీరు చేసినటువంటి 300 డివిజన్లలో కొన్ని డివిజన్స్ 20,000 పాపులేషన్స్ ఉంటే కొన్ని 50,000 దాటిపోయి ఉన్నాయి. మేము ఏమంటున్నామంటే అసలు మీరు ఫస్ట్ డేటా పబ్లిష్ చేయండి. మీరు మ్యాప్స్ డేటా ఏ డివిజన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ డివిజన్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారో చెప్పి పూర్తిగా మీ ప్లాన్ ఏందో, ఎన్ని కార్పొరేషన్స్ కింద డివైడ్ చేస్తారో, పౌర సేవల్ని ఏ విధంగా మెరుగుపరుస్తారో పూర్తి డేటా ప్రజల వద్దకు పెట్టిన తర్వాత మాత్రమే చేయాలన్నది మా డిమాండ్. ఇది ప్రధానంగా మనం చూస్తున్నాం. అంటే సరైనటువంటి విధానం లేదు, మ్యాపులు లేవు, ఓటర్లు లేదంటే అక్కడ ఉండేటువంటి జనాభా ప్రాతిపదిక ఏం తీసుకున్నారు అనేటువంటి అంశాలు చెప్పలేదు. ఈ అన్ని అంశాలు కూడా మేము పరిగణిస్తాము. వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ అంశాలన్నింటినీ కూడా మేము లేవనెత్తున్నాం అనేది ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళను అవసరమైతే బయటికి తీసుకెళ్లేందుకు కోసం మార్షల్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. Right. Thank you, Ramlu.